హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అదేనండి మష్రూమ్ మసాలా కర్రీ. మష్రూమ్ కర్రీ అంటే చాలామంది ఇష్టపడరు కదా. సో ఇష్టపడని వాళ్ళు కూడా ఒకసారి ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో కుక్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోదు. ఇది నాన్, రోటీ, రైస్ దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా కట్ చేసుకున్న 3 టమాటాలు, అలాగే 6-7 వెల్లుల్లి రబ్బలు, ఒక 4 లవంగాలు, ఒక చిన్న చెక్క, అలాగే ఒక 2 ఎండుమిర్చి, ఒక 5-6 మిరియాలు, 4 యాలకులు, అలాగే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 10 జీడిపప్పులని ఒక 10 to 15 మినిట్స్ అలా నానబెడితే సరిపోతుంది. నానబెట్టిన జీడిపప్పును కూడా వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. మీకు ఎంత పాసిబుల్ అయితే అంత ఫైన్ పేస్ట్ లాగా. మనం వాటర్ కూడా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే యాడ్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మనం చేసేది మసాలా కర్రీ కాబట్టి. సో వాటర్ వేసి కూడా మీరు ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ అది పక్కకు పెట్టేశాక ఇక్కడైతే నేను మష్రూమ్స్ని క్లీన్ చేస్తున్నాను. మనకి పైన ఉన్న స్కిన్ తీసేసుకొని నీట్గా వాటర్లో వాష్ చేసి తీసుకోవాలి. తర్వాత ఇలా మధ్యలో కట్ చేసి తీసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు కట్ చేయకుండా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ అన్నింటిని వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయకూడదు. అవి మరీ సన్నని రేట్లో అయిపోతే టేస్ట్ తెలియదు. సో మీడియంగా ఫ్రై చేసి తీసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి సన్నగా కట్ చేసుకుని ఆనియన్ కూడా వేసేసుకొని అది కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకున్నాక అందులోకి కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా కారము, ఉప్పు, ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని దీన్ని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా పేస్ట్లా చేసి పెట్టుకున్న ప్యూరీ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ ప్యూరీ మొత్తాన్ని వేసేసుకున్నాక ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని ఇది క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపాక దీనిపైన ఆయిల్ తేలేంత వరకు మనము అలా మగ్గించుకుంటే మనకి ప్యూరీ అనేది మంచిగా కుక్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకే కొద్దిగా మన గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని అది ఒకసారి మిక్స్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అయిపోతుంది కదా, అప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నింటినీ వేసేసుకొని మరొక 2 మినిట్స్ కలుపుకొని మగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ మష్రూమ్స్కి ఆ మసాలా టేస్ట్ అనేది మొత్తం యాడ్ అవ్వాలి కాబట్టి. సో మష్రూమ్స్ని అందులో ఉడికించామంటే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా కసూరి మేతి అలాగే కొత్తిమీర వేసేసుకొని ఒక్క 30 సెకండ్స్ అలా మగ్గించుకున్నామంటే మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కంపల్సరీగా మీకు నచ్చుతుంది. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో మష్రూమ్ కర్రీని ట్రై చేయండి. చపాతీలకైతే ఇంకా నాన్, చపాతీ, రోటీ ఇలాంటి వాటికైతే చెప్పనవసరం లేదు. ఎందుకంటే గ్రేవీతో మనము చపాతీ తినడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా. సో అందుకనేసి అండ్ పలావ్లో కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మష్రూమ్ కర్రీ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను కంపల్సరీగా ట్రై చేస్తాను ఆ రెసిపీ చేయడానికి. సో ఇది ఈరోజు వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలిసేద్దాం. బాయ్ బాయ్. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.